శత్రువులందరికీ పనికిమాల యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం. మళ్ళీ మీ ముందుకు వచ్చా జెండుమ్మ పట్టుకుని రెడీగా ఉండండి. పిచ్చెక్కిద్దాం. గోంగూర పచ్చడి అయితే చేయబోతున్నా విత్ కొలతలతో సహా. ఇదిగో గోంగూర మొత్తానికి 500 ఆకుల గోంగూర అయితే నేను తీసుకోవడం జరిగిందనమాట. దానికి తోడుగా ఈ ఎండుమిరపకాయలు 32.5 ఎండుమిరపకాయలు అయితే నేను తీసుకున్నాను. అలాగే దానికి తోడు 350 ధనియాల గింజలు తీసుకున్నా. దానికి తోడుగా 239.5 జీలకర్ర గింజలు అయితే నేను తీసుకోవడం జరిగింది. అలాగే ఎల్లుల్లిపాయలు వచ్చేసి 32 ఎల్లుల్లిపాయ రెబ్బలు అయితే నేను తీసుకున్నా. మొత్తానికైతే వీటితో పాటు 2500 నూనె చుక్కలను కూడా వేసి నేను 1500 డిగ్రీల గ్యాస్ వద్ద మీకైతే గోంగూర చట్నీ అయితే నేను చేసి చూపిస్తాను. చూస్తూ ఉండండి. కొలతలు పక్కా కొలతలతో సహా మీరు చేయాలనుకున్నా సరే ఇదే రకమైన కొలతలు జాగ్రత్తగా 1 సంవత్సరం పాటు లెక్కేసుకోండి. తర్వాత అయితే గోంగూర చట్నీ మొదలెట్టండి. పొయ్యి మీద కడాయి అయితే పెట్టినాను. దాని కింద మంట కూడా పెట్టినాను. సరదాగా 170 డిగ్రీల ఉష్ణోగ్రత దగ్గర మంట అయితే ఉంది. దీంట్లో ఆయిల్ అయితే వేస్తున్నా. నేనైతే ఆల్రెడీ ముందే కొలిచి పెట్టుకున్నాను అనమాట. 2900 గింజలు 2900 చుక్కల ఆయిల్ అయితే నేను కొలిచి పెట్టుకున్నాను ముందే. కాబట్టి మీరు కూడా కొలిచి పెట్టుకోండి. 1 సంవత్సరం క్రితమే కొలిచి పెట్టుకున్నాను నేను దీన్ని. ఇప్పుడు ఈ ఆయిల్లో ఎండుమిరపకాయలు అయితే సన్న మంట మీద పెట్టి కొంచెం ఫ్రై చేసుకుందాం. అవి ఫ్రై అయిన తర్వాత మిగతా వస్తువులు కూడా మనం ఫ్రై చేసుకుందాం. ఫైనల్గా ఇవి అయితే ఫ్రై అయిపోయాయి. వామో ఊరినాయనో కలర్ మారకముందే తీసేయాలి. జాగ్రత్తగా నీట్గా పద్ధతిగా ఆడుతూ పాడుతూ వయ్యారంగా తీసేయడం అయితే జరిగింది. ఇప్పుడు ఇదే కడాయిలో మనం ఈ మిశ్రమాన్ని అంతా వేసి ఎల్లుల్లిపాయలు అయితే చిటపట అంటే అందువల్ల అవి చిటపట అనడానికంటే ముందే మీరు అట్లా వేసి ఇట్లా తీసేయచ్చు. వీటిని చక్కగా మరీ ఎక్కువసేపు నుంచి గంటల నుంచి మాడబట్టక్కర్లేదు. జస్ట్ అట్లా వేసి కొద్దిగా అట్లా వేగంగానే జీలకర్ర వేగంగానే తీసేయచ్చు. రైట్, ఇది వేగిపోయింది, తీసేద్దాం. చాలండి, మరీ ఎక్కువగా ఫుల్గా తీసేస్తే మళ్ళీ టేస్ట్ బాగా వచ్చేది. మళ్ళీ తిన్నోళ్ళు నాకు ఇది కావాలని అడుగుతారు. కాబట్టి మరీ పూర్తిగా తీసేయకుండా కింద ఆల్రెడీ మంట ఆపాం కాబట్టి మనం మళ్ళీ ఒకసారి మంట ఆన్ చేసుకొని గోంగూర అయితే చక్కగా నీట్గా ఒక 20-30 సార్లు రిన్ సర్ఫ్ వాడి నీట్గా కడుక్కోవడం అయితే జరిగింది. కాబట్టి దాన్ని మనం తీసుకొచ్చి అయితే దీంట్లో వేసేద్దాం. బాబు రిన్ సర్ఫ్ వాడా అంటే మళ్ళీ మీరు పుచ్చుకుని వాడారయ్యా నన్ను తిట్టుకుంటారు. ఏదో సరదాగా మళ్ళీ దీన్నే కామెడీగా తీసుకోండి. జస్ట్ మళ్ళీ దీన్ని ట్రాజడీగా తీసుకోవద్దు, ముందే చెప్తున్నా. ఫైనల్గా గోంగూర అయితే మనం కడుక్కోవడం జరిగింది. ఇప్పుడు కడిగినటువంటి గోంగూర ఎన్ని నీళ్ళలో కడిగా అనేది చెప్పలేదు కదా. 1.5 లీటర్ వాటర్లో 2 సార్లు నేనైతే గోంగూర కడగడం జరిగింది. ఇప్పుడు దీన్ని అదే వాటర్ దీంట్లో వేసేసి మనం చక్కగా నీట్గా దగ్గరకు వచ్చేదా వేపుకుందాం. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లోకి మనం కావాలంటే చింతపండు యూజ్ చేయొచ్చు. బట్ కానీ నేను యూజ్ చేస్తాను చింతపండు. ఇది మనకి దగ్గరకి ఎట్లేదనుకున్నా సరే ఒక 2-3 నెలలు అయితే నిల్వ ఉంటుంది. నాది గ్యారంటీ పక్క 100% 2-3 నెలలు అయితే నిల్వ ఉంటుంది. ఇది తెలంగాణ స్టైల్లో చేస్తున్నాను నేను. ఒకవేళ దీనికి కనుక మంచి రెస్పాన్స్ వచ్చిందంటే ఇదే గోంగూర చట్నీ మనం ఆంధ్ర స్టైల్లో చేద్దాం. అదేవిధంగా ఒకవేళ దానికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చిందనుకో సేమ్ టు సేమ్ ఇదే గోంగూర చట్నీని మనం కేరళ రుచిలో చేద్దాం అనమాట. అది ఇంకా వెరైటీగా ఉంటుంది కేరళ స్టైల్ అయితే. చూస్తే మాత్రం మధ్య పోవాల్సిందే. కాబట్టి నాకు కొంచెం మీ సపోర్ట్ ఇస్తే మనం అన్ని రకమైన తిక్కుమాల వంటలను ట్రై చేద్దాం.
ఓ వేసినప్పుడు ఎంత ఉంది, ఇప్పుడు చూడండి గోంగూర ఎంత అయిందో. ఏదో చిన్న, నాకైతే నిజంగా ఇది పట్టి కిందకి వచ్చేటట్టు ఉంది. కరెక్ట్గా వచ్చేటట్టు 4 ముద్దలు అయిపోద్దాం అనిపిస్తుంది నాకైతే. అంతేలేండి, ఆకుకూర కాబట్టి వేపిన తర్వాత దగ్గరికి వచ్చేస్తుంది, అది కామను. ఇదిగో ఈ విధంగా మనకి వేగితే చాలు, మరీ ఎక్కువగా వేపక్కర్లేదు. ఈ విధంగా మనకి ఆకుగా ఉండేటట్లు ఇట్లా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా వేపుకుంటే అయితే మనకు సరిపోతుంది అనమాట. మరీ కింద అడుగంటేటట్టు అయితే వేపొద్దు. ఇలా వేగిన తర్వాత మంట ఆపేయండి. ఇప్పుడు ఇది చల్లారే వరకు వెయిట్ చేయాలి. ఇది కానీ ఆ ఎండుమిరపకాయలు కానీ ఇవన్నీ కూడా కొంచెం చల్లారాలి. ఈ చల్లారే వరకు ఎదురు చూడతాం. ఆ తర్వాత మిగతా ప్రాసెస్ అనేది కంటిన్యూ చేద్దాం. చూసే వాళ్ళకి అందరికీ ముఖ్య గమనిక, ఇవన్నీ చల్లారింది కాబట్టి వీటిని మనం మిక్సీలో వేసేద్దాము పద్ధతిగా. మిక్సీలో వేస్తున్నా వీటన్నిటినీ. ఆ విధంగా వేసిన తర్వాత వీటికి తోడుగా మనము సరిపడంత ఉప్పు కూడా మనకి కరెక్ట్గా చూస్తే ఉప్పు చిన్నగా మనకి ఇది సూక్ష్మ ఎట్లా అంటారబ్బా, చెప్తాను ఆగండి. ఇది పలుకుల్లాగా కనిపిస్తుంటుంది అనమాట. ఈ విధంగా 190,234 ఉప్పు పలుకులు అయితే నేను దీంట్లో వేస్తున్నాను. అది కూడా మీరు గుర్తుంచుకోండి. మళ్ళీ చెప్పమంటే నాకు కూడా తెలియదు, నోటికి వచ్చింది చెప్తున్నా కాబట్టి అది కూడా మీరు గుర్తుంచుకోండి. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత మనం మిక్సీ పడదాం. తిరుగమ్మా తిరుగు. ఇప్పుడు చూద్దాం మనం చేసిన వంట ఎలా తయారైందో. ఓకే, సూపర్, పర్లేదు, బాగానే చేస్తున్నాం. మనకు కూడా వంట చేయడం వచ్చింది అయితే, నాట్ బ్యాడ్. ఈసారి నుంచి మోటో బ్లాగింగ్ ఛానల్ తీసేసి కుకింగ్ ఛానల్ పెట్టుకోవాలి. ఏదో బాగుంది. యాక్చువల్గా నిన్న నా ఫ్రెండ్ నన్ను ఒక క్వశ్చన్ అడిగాడు. బాబు బత్తాయి, నువ్వు పెట్టింది మోటో బ్లాగింగ్ ఛానల్ కదా, నీకన్నా బ్రెయిన్లో చిప్ ఏమైనా లూజ్ అయిందా, నువ్వు అన్ని దాంట్లో వంట వీడియోలు పెడతావేంటి అని చెప్పేసి అడిగాడు అనమాట. యాక్చువల్గా మనం పెట్టింది అయితే మోటో బ్లాగింగ్ సంబంధించింది అయినా మన కంటెంట్ అది ఇదని ఏం లేదమ్మా, ఏది పడితే జాతర ఉంటాం. నాకు తిక్కదొబ్బింది అనుకో, బాత్రూమ్ అడిగే వీడియో కూడా పెట్టారు అకౌంట్. నేను అది ఇదని ఏం లేదు, మన ఛానల్లో ప్రతి ఒక్క వీడియో అనేది నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను. నా మూడుగా తగ్గట్టు ఏదైతే పెట్టాలనుకుంటున్నానో పెట్టడమే, అది అంతే. తర్వాత సంగతి తర్వాత. ఇంత పెద్ద జాలు పెట్టేసరికి ఇది ఇట్లానే ఉంటుంది కానీ తిరగట్లేదు. మనకు అసలే మాస్టర్ షెఫ్ కదా మనం ఎంతైనా, కాబట్టి ఇప్పుడు నేను చిన్న జాల్లోకి అయితే దీన్ని మారుస్తున్నాను. మరీ ఎంత ఎక్కువవుతుందో ఏమవుతుందో అని చెప్పేసి నేనేం చేశాను, ఊరికి ముందే పెద్ద జాలు పెట్టేశాను అనమాట. కానీ మనం మాస్టర్ షెఫ్ వ్యవహారం కాబట్టి ఇలాంటి దిక్కుమాల పంచాయతీలన్నీ జరుగుతుంటాయి. ఇలాంటివన్నీ నిపుణుల పర్యవేక్షణలో జరుగుతున్నాయి కాబట్టి మీరు అనుకరించొద్దు. ఇప్పుడైతే మనం చిన్న జాల్లోకి అయితే తీసుకుందాం దీన్ని. ఈ పౌడర్ అంతా నేను లాగేసి వేస్తాను. వేసిన తర్వాత మా చిన్న జాల్లో అయితే నేను వేసాను. ఇప్పుడు పడదాం దీన్ని మెత్తగా. లెట్స్ చెకింగ్. ఓవర్ తినమ్మా బొడవా. ఏంది ఇది బాలరెడ్డి, మనకి అన్నీ సెట్ కావసిన పచ్చళ్ళు గాడి గుడ్డు చూద్దాం, నేర్చుకుందాం. ఫైనల్గా జాగ్రత్తగా దీన్ని అయితే నేను మిక్సీ చేశాను. ఇప్పుడు మనం ముందుగానే వేపుకున్నాం కదా గోంగూర, దీంట్లో మిక్స్ చేసేద్దాం చక్కగా. ముందుగా
ఇంకొకటి ఏంటంటే నేనైతే దీంట్లో వాటర్ అనేది యూస్ చేస్తలేను, కాబట్టి మీరు కూడా వాటర్ అనేది యూస్ చేసుకోవద్దు. వాటర్ అనేది యూస్ చేయడం వల్ల మనకి చట్నీ త్వరగా పాడైపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇప్పుడు దీన్ని అంతా వేసేసి ఒక తిప్పు తిప్పుదాం. ఇప్పుడు చూద్దాం. సూపర్, మామూలుగా చేయలేదు కదా నేను. ఫస్ట్ అటెంప్టే సంపేసింది పో. గోంగూర చట్నీ అంటే ఇట్లా ఉండాలి. ఇది కదా అసలు. అబ్బా ఏ మాటకి ఆ మాట అబ్బా. స్మెల్ అయితే మాత్రం పీక్స్ మస్తు వస్తుంది. ఆహా, అద్దిరిపోయింది పో. కొంచెం సాల్ట్ తక్కువ ఉంది, మళ్ళీ ఒక 50,000 ఉప్పు. వాటిని ఏదో అంటారు మరి, ఇందాక ఏదో చెప్పాను నాకు కూడా గుర్తులేదు. వాటిలో అయితే మళ్ళీ వేసాను నేను. మళ్ళీ వేసి మూత పెట్టి ఒక్క తిప్పుదాం. చాలు, ఎందుకంటే ఎక్కువ తిప్పొద్దు. ఆహా, చూస్తుంటే నోరు ఊరుతుంది సీనా. ఇప్పుడు దీన్ని మనం తాలింపేద్దాం. చక్కగా తాలింపు వేసుకొని దింపేద్దాం. ఓకే, ఫైనల్గా తాలింపు వేయడానికి అయితే రెడీ అయిపోయా. ఒక గిన్నె పెట్టాను, దాంట్లో మళ్ళీ కూడా నేను 1900 ఆయిల్ చుక్కలు అయితే వాడటం జరిగింది. ఆయిల్ కొంచెం వేడవ్వాలి. వేడైన తర్వాత మనం తాలింపు అయితే వేసుకుందాం చక్కగా. ఆయిల్ అయితే వేడవుతుంది. ఇదిగో మన తాలింపు గింజలు అన్నీ ఉన్నాయి. దీంట్లో అయితే తాలింపు గింజల్లో ఒకటైతే తక్కువ అవుతుంది. అది ఏం తక్కువైంది అనేది మాత్రం ఒకసారి కామెంట్ చేయడానికి ట్రై చేయండి. చూద్దాం మీలో ఎంతమంది మాస్టర్ షెఫ్లు ఉన్నారో ఈ వీడియో చూసే వాళ్ళు తెలుసుకుందాం. ఇప్పుడైతే ఆయిల్ వేడైనట్లుంది. నేను ఫస్ట్ కరివేపాకు వేసిన, ఆ తర్వాత లైట్గా ఆవాలు వేసిన, దాంతోపాటే రుచికి తగ్గట్టుగా కూసింత పెసరపప్పు వేసిన, దాంతోపాటే కూసింత పచ్చెనపప్పు వేసిన, ముఖ్యంగా బాగా అవసరమైంది ఎండుమిర్చి కూడా కొద్దిగా అంత అట్లా గిరాడు కొట్టిన దాంట్లో. ఇప్పుడు దీన్ని అంతటినీ కూడా నేను కలపబోతున్నా. దీన్నంతటినీ కూడా కలుపుతూ మనం ఇందాక రుబ్బి పెట్టుకున్నటువంటి చట్నీ ఏదైతే ఉందో కొంచెం తాలింపు అనేది వేగిన తర్వాత దాంట్లో వేసుకుందాం ప్రశాంతంగా. ఏగమ్మా ఏగు, త్వరగా ఏగు, ఆకలి అవుతుంది అసలే. ఇప్పుడు గోంగూర చట్నీలో చక్కగా ఒక ఉల్లిపాయని కట్ చేసుకొని ఎడం చేత్తో ఉల్లిపాయను పట్టుకొని కుడి చేత్తో మంచిగా చట్నీ అన్నంలో వేసి మంచిగా కలిపి కొద్దిగా అంత నెయ్యి అట్లా తగిలిచ్చి చక్కగా నోట్లో పెట్టుకొని అన్నం ముద్ద దానికి తోడు ఒక ఉల్లిపాయ కనుక అట్లా కొరికి తింటుంటే దీని యొక్క చికెన్ బిర్యానీలు మటన్ బిర్యానీలు కూడా పనికిరావు. అది నా మాట కాదు, ఆల్మోస్ట్ ఆల్ గోంగూర చట్నీ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మాట. మొత్తానికి దీన్నంతా నీట్గా తీసేసి నేనైతే దీంట్లో వేసుకుంటున్నాను. చక్కగా వేసుకొని మంట కొంచెం తగ్గించుకొని ఇప్పుడు గోంగూర చట్నీ ఏదైతే ఉందో దాన్ని మంచిగా అట్లా ఇట్లా పైనుంచి కిందకి పక్కకి వెనక్కి ముందుకి అవతల పక్క కలిపేసి మంట ఆపేసేయచ్చు ఇంకా. సో ఇది మన గోంగూర చట్నీ అబ్బా, రెడీ అయిపోయింది. చక్కగా తినేయడమే. మొత్తానికి ఈ వీడియో అందరికీ నచ్చలేదని నాకు తెలుసు. నచ్చితే ఆశ్చర్యంగా, నచ్చకపోతే ఆశ్చర్యం ఉందిలే. కానీ మొత్తానికి ఇది గోంగూర చట్నీ చేసుకునే విధానం. నాకు తెలిసినంత వరకు నా మోడల్లో నేనైతే చెప్పడం జరిగింది. ఒకవేళ ఏదైనా మిస్టేక్ చేస్తుంటే మాత్రం క్షమించండి. కొంచెం ముందుకు వెళ్ళే కొద్దీ నేను నీట్గా వంటలన్నీ నేర్చుకొని చికెన్ బిర్యానీ కూడా చేసి పెడతా ఒకరోజు. సరే, మళ్ళీ ఇంకో దరిద్రపు కొట్టి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, సీ యూ, టాటా, గుడ్ నైట్. రైస్, గోంగూర చట్నీ విత్ ఉల్లిపాయ. అస్సలు దీన్ని కనుక ఇట్లా తీసుకొని చట్నీ ఇలా వేసి ఈ విధంగా కలిపి
చక్కగా ఇలా తింటే అబ్బాబ్బాబ్బా మామూలు ఉండదు. మొత్తానికి ఇదబ్బా మన వీడియో. సరేనా? బాయ్ బాయ్, టాటా, సీ యూ, మళ్ళీ కలుద్దాం.